ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ ప్రభువు అయిన యేసు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని లైవ్లో పోతాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు. ఈ రాత్రి లైవ్ను ఆస్వాదించి దీవించండి. మీ నామాన్ని కనపరచుకోండి. ప్రతి ఆటంకమును తొలగించి మీ నామాన్ని హెచ్చించుకోండి. యేసు శ్రేష్టమైన నామములో ప్రార్థన అడిగొడుకుంటాను. ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మా అందరం కలిసి ప్రభు నామాన్ని స్తుతిద్దాం. నిజమైన దేవుడు ఎన్నడూ విడువడు, చెయ్యి పట్టి నడుపును గాఢంధకారములో. హల్లెలూయా, 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 హల్లెలూయా. సంతోషమైన దుఃఖమైన క్షేమమైన క్షామమైన మరువని దేవుడు బహుమతి కైనా. మరువని దేవుడు బహుమతి కైనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిజమైన దేవుడు పట్టి నడుపును గాఢంధకారములో. హల్లెలూయా, 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 హల్లెలూయా. కళ్ళు మూసుకుని రెండు చేతుల పైకెత్తి దేవుని నామాన్ని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఎంత మంచి దేవుడు ఆయన, ఎంత గొప్ప దేవుడు మాకు దొరకవు. నీకు వందనాలు, స్తోత్రం, 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 స్తోత్రం నాయనా. నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. థ్యాంక్ యూ లార్డ్. నీలా ప్రేమించేవారు ఎవరున్నారయ్యా? నీలా ప్రేమించేవారు ఎవరున్నారయ్యా? ప్రాణం పెట్టిన దేవుడవు నీవే యేసయ్యా. ప్రాణం పెట్టిన దేవుడవు నీవే కన్నా లోకాన నాకెవరున్నారయ్యా? నాకున్నా తోడు నీవే యేసయ్యా. నీవే నాకున్నా తోడు నీవే యేసయ్యా. నీలా రక్షించేవారు ఎవరున్నారయ్యా? నీలా రక్షించేవారు, రక్తం కార్చిన దేవుడవు నీవే యేసయ్యా. రక్తం కార్చిన దేవుడవు నీవే యేసయ్యా. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా? నాకున్న తోడు నీడ. కృతజ్ఞతాస్తుతులు. థ్యాంక్ యూ Lord, we give you all the glory and honor. We give you all the praise and honor, Lord. There is nobody like you, Lord. None like you, none like you, Lord.
దెర్ ఇస్ నో బడీ లైక్ యూ. నీ వంటి వారు లేరు నాయన, నీకు సాటి ఎవ్వరు లేరు నాయన. మహాపరిశుద్ధమైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు. ఈ రాత్రి మీరు ఇచ్చిన ప్రభావ సమయాన్ని బట్టి, మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి, మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. అనేకులు దీవెనకరంగా ఈ లైవ్ నుంచి మీ నామాన్ని కనపరచుకోమని, ఆటంకాలన్నీ తొలగించమని, స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటూ మా ప్రభుత్వం ఏ చేత శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి స్తుతిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము. మొదటి వచ్చిన చదువుదాం. మత్తయి సువార్త 2వ మొదటి వచ్చిన. రాజైన హేరోదు దినములందు యోధా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి. పిల్లలు, ఇక్కడ రాజైన హేరోదు దినములయందు, ఈ మాట ఎందుకు వ్రాయబడింది అని మనం గమనిస్తే, సాధారణంగా చాలామంది అడుగుతుంటారు, ప్రశ్నలు అడుగుతుంటారు, యేసుప్రభు పుట్టాడిన రుజువు ఏంటి, వాట్ ఈస్ ద ప్రూఫ్ అని తెలియని వారు కొంతమంది అడగడం సర్వసాధారణం. బట్ దానికి జవాబుగా పరిశుద్ధాత్మ దేవుడు యేసుప్రభు వారు అనేది ఒక కథ కాదు, అదొక పుక్కుటి పురాణం కాదు, అదొక మిత్ కాదు, అదొక మాయా మిథ్య కాదు. యేసుప్రభు వారి యొక్క జననం, యేసుప్రభు వారి యొక్క వ్యక్తిత్వం అనేది అది చారిత్రాత్మకమైనది అని చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని ఇక్కడ వ్రాయించాడు. ఏమని వ్రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే, యేసుప్రభు పుట్టింది ఏదో కల్పనా కథలో, లేకపోతే 10,000 సంవత్సరాల క్రితం, 1,00,000 సంవత్సరాల క్రితం అని మామూలు చెప్పడం కాదురా బాబు. యేసుప్రభు పుట్టింది హేరోదు అనే రాజు పరిపాలించిన దినాల్లో పుట్టాడు. సరే, లెట్ us కమ్ టు హిస్టరీ. చరిత్రలోనికి మనం వస్తే, ఇజ్రాయెల్ దేశాన్ని ఆ దినాల్లో, అప్పుడు పాలస్తీనా కూడా లేదు, ఆ దేశాన్ని, ఆ ప్రాంతాలను ఆ దినాల్లో పిల్లల రోమన్స్ పరిపాలించారు. ఆ రోమన్స్ పరిపాలిస్తున్న దినాల్లో ఈ హేరోదు అన్న ఆయన రోమన్స్ ద్వారా ఆ యోధయ ప్రాంతానికి రాజుగా, గవర్నర్గా ఏర్పాటు చేయబడిన ఆ దినాలు అవన్నీ చరిత్రలో ఉన్నాయి. దీస్ థింగ్స్ ఆర్, దిస్ కింగ్ వాజ్ ఇన్ ద హిస్టరీ. మన చరిత్రలోనికి వెళ్తే ఈ హేరోదు అన్న రాజు చరిత్రలో ఉన్నాడు. కాబట్టి ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, యేసుప్రభు వారి యొక్క జన్మము చారిత్రాత్మకమైనది. ఇట్ హ్యావ్ హిస్టరీ. అది ప్రపంచం గమనించాలి, గ్రహించాలి. పిల్లల, యేసుప్రభు వారి యొక్క పుట్టిన స్థలం ఏదో కాలగర్భంలో కలిసిపోయింది, సముద్రంలో కొట్టుకుపోయింది, భూకంపంతో పోయింది, ఇప్పుడు ఏ అంచనాలు ఆనవాళ్ళు లేవు అని చెప్పడానికి లేదు. ఈరోజు యేసుప్రభు పుట్టిన ఆ గ్రామం కూడా ఉంది, బెత్లెహేం. యేసుప్రభు పుట్టి పెరిగిన ప్రాంతాలు కూడా ఉన్నాయండి. ఒకవేళ మీరు చూడాలనుకుంటే హోలీ ల్యాండ్ ట్రిప్కి మీరు వెళ్ళి చూసి రావచ్చు. యూ క్యాన్ సీ దేర్, దోస్ విలేజెస్ ఆర్, దోస్ ప్లేసెస్ ఆర్ దేర్ స్టిల్ ఎలా ఫర్ ద యాజ్ ఎ టెస్ట్ మనీ విట్నెస్గా ఉంది. సో ఈ రాత్రి నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటి, యేసుప్రభు యొక్క జన్మము గత 2-3 రోజుల క్రితం చెప్పాను, ప్రవచనాత్మకమైనది, ప్రవచనాలు నెరవేర్పు అని చెప్పాను. ఈరోజు యేసుప్రభు వారి యొక్క జన్మము చారిత్రాత్మకమైనది, హిస్టారికల్. సో వీ కెనాట్ సే నో, అది లేదు కాదు అని చెప్పడానికి లేదు. ఎవ్రీబడి షుడ్ సే ఎస్ టు జీసస్. ఆయన చరిత్ర కలిగిన, చారిత్రాత్మకమైన దేవుడు, మంచి సుచరిత్ర కలిగిన దేవుడు. యోహాను 8:46 ప్రభు చెప్తారు, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలరు. కెన్ ఎనీబడి ప్రూవ్ దట్ దేర్ ఇస్ సిన్ ఇన్ మీ? సో he himself declared as a holy God. ఆయన పరిశుద్ధుడని, పవిత్రుడని ఆయన ప్రపంచానికి సవాలు విసిరిన దేవుడు. చాలామంది యేసుప్రభులో పాపాన్ని చూపిద్దామని, తప్పును చూపిద్దామని ఎంతో ప్రయత్నాలు చేశారు. చివరికి
యేసుప్రభులో తప్పును చూపించలేకపోయారు సరికదా, వారిలో దోషాలు, వారిలో పాపాలు కనబడి మారు మనసు పొంది రక్షణ పొందిన చాలామంది ప్రబుద్ధులు సేవకులు ఉన్నారు పిల్లరా. ఈరోజు నా పిల్లరా, చరిత్ర కలిగిన దేవుడు. హేరోది దినములలో యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు జెరూసలేమునకు వచ్చి, పిల్లరా యెరూషలేము పట్టణం ఇంకా ఉంది పిల్లరా. ఈరోజు దేవుని బిడ్డలమైన మనం ఆయన యొక్క జన్మమును గురించి ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం అనుకుంది. సువార్త ఈరోజు ప్రకటిస్తున్నాం. ఎందుకు ప్రకటిస్తున్నారు సువార్త అని అంటున్నారు. ఎందుకు మత మార్పిడి మీరు చేయడానికి, ఎందుకు ప్రకటించకపోతే వాస్తవం ఎలా తెలుస్తుంది ప్రజలకి? యేసుప్రభు చెప్పారు, నేనే మార్గము సత్యము జీవాన్ని, నా ద్వారా తప్ప పరలోకానికి ఎవరు వెళ్ళలేడని, తండ్రి ఎదుగు రాలని ప్రభు చెప్పారు. నా ద్వారా తప్ప తండ్రి ఎదుగు ఎవరు రాలేరు అని ప్రభు చెప్పకనే చెప్పాడు కదా. మనం చెప్పకపోతే ఎలా తెలుస్తుంది ప్రజలకి? ఎలా ఎలా తెలుసుకుంటారు? సో మనం చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. యేసు ప్రొఫెటికల్, ఆయన పుట్టినరోజు ప్రొఫెటికల్. రెండవది ఆయన బర్త్డే హిస్టారికల్. మూడవది చెప్తారు, యేసు ప్రభు వారికి జన్మము ఇట్స్ ఎ మిరాకిల్. అది ఒక అద్భుతం పిల్లరా. పురుషుని కలయిక లేకుండా, స్త్రీ పురుషుల కలయిక లేకుండా సాధారణంగా బిడ్డ పుట్టడం ఎంత అసాధ్యం అండి. అసాధ్యమైన కార్యాన్ని దేవుడు సాధ్యం చేసి చూపించాడు. కన్య ఇదిగో కనిక గర్భవతి కుమారుని కంటది, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెడతారని చెప్పిన ప్రవక్త ద్వారా చెప్పబడిన ఆ మాట పిల్లల 600 సంవత్సరాల తర్వాత, యెషయా ప్రవక్త ప్రవచించిన 600 సంవత్సరాల తర్వాత ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు జరిగింది. అది ప్రపంచానికి ఇప్పటికీ అర్థం కాలేదు. వరల్డ్ కెనాట్ అండర్స్టాండ్ దట్. ఇట్స్ ఎ మిరకల్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటారు కొంతమంది. ఇది ఎలా జరిగింది? సో ఆయన దేవుడు కాబట్టి ఆయన ఏమైనా చేయగలరు. ఈ కెన్ డూ ఎనీథింగ్. ఎస్, శూన్యములో సమస్తం సృష్టించలేదా చెప్పండి? ఒక కన్యక గర్భంలో ఒక కుమారుడు పుట్టించలేడా? అందుకే సిలువను గురించిన వార్త, నశించిపోతున్న వారికి వెర్రితనం, రక్షించబడుతున్న వారికి దేవుని శక్తిని కొరింథీ పత్రికలో పౌలు గారు రాస్తారు. ఈరోజు దేవుని బిడ్డలమైన మనం యేసు ప్రభు వారి యొక్క జన్మమును గురించి ప్రకటించాం. ఇదిగో ప్రభు వచ్చాడు, ఆయన రక్తాన్ని గార్చాడు నీ పాపాలు క్షమించడానికి, నిన్ను పరలోకం తీసుకెళ్ళడానికి, నీకు మనశ్శాంతి ఇవ్వడానికి, నీకు నెమ్మది ఇవ్వడానికి అని ప్రపంచానికి మనం చెప్పాల్సిన బాధ్యత. మనం చెప్పకపోతే ఎలా తెలుసుకుంటారు? ఆ తర్వాత చెప్పలేదు అనుకోండి, వారు నరకానికి పోయారు అనుకోండి, లేకపోతే ఏదో అయిందనుకోండి, ఇదిగో మాకు సువార్త అందలేదు ప్రభు అని ప్రభు దగ్గర కంప్లైంట్ చేయరా? వీ డోంట్ నో ద గాస్పల్. యేసు ప్రభు గురించి మాకు తెలియదండి అని ఎవరైనా అంటారేమో అని అంతటా అందరికీ దేవుని వాక్యం ప్రకటించబడాలి, సువార్త ప్రకటించబడాలి. యేసు ప్రభు వారి యొక్క పుట్టిక ప్రొఫెటికల్, యేసు ప్రభు వారి యొక్క పుట్టిక హిస్టారికల్, యేసు ప్రభు వారి పుట్టిక మిరకల్, ఒక అద్భుతం. ఆ దినాల్లో యేసు ప్రభు వారి యొక్క జన్మం ఆశ్చర్యపోయింది ప్రపంచం. ఆ దినాల్లో ఉన్న వరల్డ్ ఆశ్చర్యపోయింది. ఒక నక్షత్రం పుట్టడం ఏంటి? ఆ నక్షత్రం ఆకాశంలో అక్కడ నింగులో ఉన్న నక్షత్రం కిందకి దిగి వచ్చి ప్రజలకి, ఆ జ్ఞానులకు కనబడడం ఏంటి? ఇది ఏంట్రా బాబు, అది కదులుతుంది ఏంటని చెప్పి దాన్ని ఫాలో అవ్వడం ఏంటి? తూర్పు దేశపు జ్ఞానులు, తూర్పు దేశం అంటే మన ఇండియా, చైనా, రష్యా, ఇటు జపాన్, ఈ అరబ్ కంట్రీస్, ఇవన్నీ తూర్పు దేశాల్లోకి వస్తాయి. ఈ దేశాల్లో 3 జ్ఞానులు పిల్లల చక్కగా ఆ నక్షత్రాన్ని చూసి వెంబడించుకుంటూ ప్రయాణం చేసుకుంటూ యెరూషలేములో వచ్చి యేసుప్రభు ఉన్న స్థలానికి వచ్చి ఆయన పూజించి ఆరాధన చేసి మహింపరిచారు. ఇది చరిత్ర. ఇది ఒక్కటి పురాణం కాదు, ఇది ఒక కథ కాదు, ఇది ఒక మిథ్య కాదు, ఇది ఒక ఏదో
సరదాగా రాసిన ఒక స్టోరీ కాదు, పాయింట్ కాదు. ఆయన జన్మము చరిత్రాత్మకమైనది. సో ఈరోజు ఆయన చరిత్ర కలిగిన దేవుడు, చరిత్రలో ఉన్నాడు కాబట్టి ఆయన దేవుడు. ఆయన నేను ఈరోజు నా వాట్సాప్ స్టేటస్లో పెట్టాను, క్రిస్మస్ సీజన్ హ్యావ్ ఏ రీజన్. సీజన్ హ్యావ్ ఏ రీజన్. ఈ సీజన్కి ఒక రీజన్ ఉంది. యేసుప్రభు రావటం వెనక ఒక రీజన్ ఉంది. ఏంటో తెలుసా? మతం స్థాపించడం కాదు. యేసుప్రభు అనేది ఒక మతం కాదు. చాలామంది అనుకుంటారు క్రైస్తవ మతం అండి బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారని అంటున్నాడు ఆవిడ. ఆ సోదరుడికి నా ధన్యవాదాలు. ఆ సహోదరుడికి పాప చరిత్ర తెలియదు. ఇట్ డజంట్ నో ద హిస్టరీ. యేసుప్రభు ఎప్పుడు జన్మించాడు ఈ భూమి మీద? చెప్పండి. 2025 సంవత్సరాల క్రితం యేసుప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చారు. మరి బ్రిటిషర్లు ఎప్పుడు వచ్చారు మన దేశానికి? 400 సంవత్సరాల క్రితం, లేకపోతే 200 సంవత్సరాలు, 270 సంవత్సరాల క్రితం. 200 సంవత్సరాలు మనం పరిపాలించారు. మరి 2000 సంవత్సరాల క్రితం వచ్చిన యేసుప్రభు బ్రిటిష్ వాళ్ళ దేవుడు ఎలాగవుతాడు రా బాబు? నాకు అర్థం కాలేదు. ఈ బ్రిటిష్ వాళ్ళు రాకముందే ఈ 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు శిష్యుడైన తోమా వచ్చాడు. కేరళ, చెన్నై వచ్చాడు. ఆయన స్వార్థం తీసుకొచ్చాడు. యేసుప్రభు గురించి ప్రకటించాడు. ఆయన పేరున ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పోస్టల్ స్టాంప్నే తయారు చేశారు. ఇప్పుడు ఒప్పుకున్నట్టు కదా యేసుప్రభు 2000 సంవత్సరాల క్రితం మన దేశానికి స్వార్థ వచ్చినట్టు, తోమా తీసుకొచ్చినట్టు. పాప చరిత్ర తెలియని ప్రబుద్ధులు మాట్లాడే మాటలు పిల్లలు. చరిత్ర తెలుసుకొని మాట్లాడండి రా బాబు. చరిత్ర గురించి కొంచెం చదవండి, అవగాహన కలిగి ఉండండి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అన్నాడు యేసుప్రభు. నిజమైన దేవుడని రుచి చూచి తెలుసుకోండి. ఏదో అందరూ ఏదో మాట్లాడుతున్నారని మనం మాట్లాడకూడదు. చరిత్ర మనం ఎరిగి ఉండాలి, ప్రవచనాలు ఎరిగి ఉండాలి. పిల్లలు యేసుప్రభు కంటే ముందు వచ్చిన చాలామంది మహానుభావులు, గొప్ప గొప్ప పేరు పొందిన మనుషులు, బాబాలు, గొప్ప గొప్ప మరి పుణ్యాత్ములు, వారు యేసుప్రభు గురించి ప్రకటించారు. వారు యేసుప్రభు గురించి హింట్ ఇచ్చారు. వారు యేసుప్రభు గురించి చెప్పకనే చెప్పారు. వస్తున్నాడు ఆయన, నిజమైన దేవుడు వస్తున్నాడు. ఆయన వచ్చాడు. ప్రపంచానికి సెంటర్, మధ్యధరా సముద్రం దగ్గర ప్రపంచానికి సెంటర్ పాయింట్ అయిన బెత్లెహేములో యేసుప్రభు వారు పుట్టాడు. నడి ఒడ్డున సిలువ వేయబడ్డాడు. ఆయన చిందించిన రక్తధారల్లో అది లోక కళ్యాణార్థమై, లోక పాప క్షమాపణార్థమై తన రక్తాన్ని చిందించి ప్రాణమును పెట్టి మూడోదర తిరిగి లేచి సజీవుడుగా తండ్రి ఎదుకు వెళ్ళి విజ్ఞాపన చేస్తున్నాడు. త్వరలో రాబోతున్నాడు నా ప్రభు. సో నా ప్రియులారా, క్రిస్మస్ అంటే ఏంటో అనుకున్నారు. క్రైస్తవుల పండగ అండి. మా పండగలు మాకండి చాలా పండుగలు ఉన్నాయండి. క్రైస్తవులకు ఒకే ఒక పండుగ అండి. మరి బాబు, అది పండగ కాదురా నాయన, అది ఆత్మ సంబంధమైన అనుభవం. ఇట్స్ అ బ్లెస్డ్ ఎక్స్పీరియన్స్. క్రిస్మస్ అనేది ఒక పండగ మాత్రమే కాదు. అనుకున్న వాళ్ళకి పండుగ, అనుకున్న వాళ్ళకి పండుగ అనుకోండి, కానీ ఆత్మీయంగా అనుభవించే వారికి నిజంగా క్రిస్మస్ అనేది ఒక ఆత్మ సంబంధమైన అనుభూతి, ఆశీర్వాదం, దీవెన, విడుదల, సమాధానం. ప్రభు చిత్తమైతే రాబోతున్న క్రిస్మస్ రోజు వరకు కూడా నేను క్రిస్మస్ గురించిన అనేక సందేశాలు దేవుని వాక్యం నుంచి నేను మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ఈ రాత్రి క్రిస్మస్ అంటే పొక్కుటి పురాణం కాదు, అది ఒక మాయ కాదు, అది ఒక మిథ్య కాదు, అది ఒక కథ కాదు, అది పోయిటరీ కాదు. అది ఒక ఆత్మ సంబంధం అనుభవాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. చరిత్ర కలిగినది క్రిస్మస్. క్రిస్మస్ హ్యావ్ ఏ హిస్టరీ. సో మే ద లార్డ్ బ్లెస్ దిస్ వర్డ్స్. మీ మనోనేతలు తెరిచి యేసు ప్రభువే నిజమైన దేవుడని మీరు గ్రహించినట్లుగా ప్రభు కృప అనుగ్రహించినగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని సేవకురాలు ప్రార్థన చేస్తారు. మీరు అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుని, ప్రభువా నువ్వు నిజమైన దేవుడు అని నేను నమ్ముతున్నానయ్యా. నా హృదయంలోకి రండి అయ్యా.
నాకు మీ శాంతి సమాధానం దయచేయండి ఏసయ్య. నన్ను దర్శించండి ఏసయ్య, నాతో మాట్లాడండి ఏసయ్య. ప్రతి ఒక్కరు చిన్న ప్రార్థన చేసుకోండి, ముగించుకుందాం. మహాగణుడ, ప్రేమగల తండ్రి యేసయ్యా, నీకే కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం యేసయ్యా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం అయ్యా తండ్రి. స్తుతి ఆరాధన మీరు నా స్తుతి దిగి వచ్చారు ప్రభా, నీకు వందనాలు తండ్రి. నాయనా తండ్రి, నీ పాదాలు ముద్దు పెట్టుకున్నాం యేసయ్యా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం తండ్రి. మహాగణుడా, నీకు స్తుతులు, స్తోత్రాలు నాయన. గొప్ప దేవుడు నాయన, మంచి దేవుడివి నాయన. రాజులకు రాజు అయ్యా, నువ్వు ప్రభులకు ప్రభుడు అయ్యా, నీకు వందనాలయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభు అనుకుంటున్నారు. చంటి బిడ్డల విదేశ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా, చంటి బిడ్డల విదేశ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా. ఏ దృష్టికొని చంటి బిడ్డలు పడకుండా చేయండి, ఏ దృష్టికొని చంటి బిడ్డలు పడకుండా చేయండి ప్రభు. అలాగే యవనస్తులతో మాట్లాడండి అయ్యా. హృదయాలు పశ్చాత్తాప జీవంతో నింపండి, యవన హృదయాలు తాకండి అయ్యా నాయన. పశ్చాత్తాప జీవంతో నింపమని అడుగుతున్నాను తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నిండు మనసుతో నేను ఆరాధిస్తున్నాం, నిండు మనసు స్తుతిస్తున్నాం తండ్రి. సేవకులకు వారి కుటుంబాల బిడ్డని మీరు ఆశ్రయించిన గుణాలు కూడా మీరు దీవించమని అడుగుతున్నాను ప్రభా. యెహోషువలే మేమంటూ యెహోవాను సేవిస్తామన్నట్లుగా యెహోషువలే మేమంటూ యెహోవాను సేవించే కృపణ ధన్యత మాకు ఇచ్చావు ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు. బంధువులు స్నేహితులు దర్శించా మాట్లాడండి ప్రభా. నీ రాకడ చాలా సమీపం ఉందయా. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి, మేము సిద్ధపడుతూ అనేక మంది సిద్ధపరిచే కృప దాయిచ్చమని అడుగుతున్నాను తండ్రి. లైవ్లో ప్రతి హృదయాన్ని తాకే ప్రతి కుటుంబాన్ని దర్శించండి. లైవ్లో ఏ బిడ్డని విడిచిపెట్టదేసే ప్రతి కుటుంబాన్ని దర్శనం నీ దాసును వాడుకున్నావు. ఈ డిసెంబర్ నెలంతా కూడా ప్రభా క్రిస్మస్ వర్తమానంతో నీ దాసును అభిషేకించి వాడుకున్నాయా నాయన. నీ దాసును తాకండి డిసెంబర్ నెలలో తండ్రి నాయన. వర్తమానాల్లో ప్రభా నాయన నీ జన్మదిన వేడుకలు ప్రభా తండ్రి, దాని వర్తమానాన్ని ప్రభా మేము చెప్తుండగా ప్రభు నీ దాసుని ఏడంతలు అభిషేకించండి. అడుగుపెట్టిన ప్రతి స్థలంలో అద్భుతకరాచే జరిగించమని అడుగుతున్నాను. జ్ఞానము లేవ మంచి ఆరోగ్యము నీ దాసును దాయిచ్చమని అడుగుతున్నాను ప్రభా తండ్రి. ఎవరైనా అనారోగ్యం ఉంటే వారిని సంపూర్ణంగా స్వస్థపరచమని స్వస్థపరచండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి. ఆర్థిక నలుపు సగల సమృద్ధి దాయిచ్చి నిరాశ నిస్పృహలను సహాయం చేయండి ప్రభా. మేము ఉంటున్న ప్రాంతాల, పట్టణాలు, గ్రామాలు, తెలుగు రాష్ట్రాలు జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మా గృహాలని సన్నిధించండి. మా వెలుగు ప్రకాశం నీ సన్నిధి వెలుగుతో నింపమని అడుగుతున్నాను తండ్రి. నువ్వు గొప్ప దేవుడు తండ్రి. ఏసునామములో పేద బిడ్డలకు మంచి సదుపాయాలు కలుగజేయండి. ఏసునామములో పేద బిడ్డల కొరకు ప్రభావ మంచి సదుపాయాలు కలుగజేయమని నాయన ఆలోచన సహాయం చేయండి అయ్యా. నవంబర్ అంతా మీరు కాచి కాపాడారు. డిసెంబర్ మీ నామాన్ని హెచ్చిస్తున్నాం అయ్యా తండ్రి. నవంబర్ నెలంతా ప్రభు నాయన తండ్రి మీ నామాన్ని హెచ్చించి మీ నామాన్ని కనపరిచే కృపను ఇచ్చారు. ఈ డిసెంబర్ నెలలో ప్రభు మీ నామాన్ని హెచ్చించి మీ నామాన్ని కనపరిచే కృప దాయిచ్చమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా నువ్వు నాయన గొప్ప దేవుడు అయ్యా, మంచి దేవుడు అయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ నామాన్ని హెచ్చిస్తున్నాం, మీ నామాన్ని కనపరుస్తున్నాం ప్రభా తండ్రి. నాయన ప్రభా మేము సిద్ధపడుతూ ప్రభా నాయన అయ్యా నాయన ఆత్మలో మెలుకు దయచి విసుకక్క ప్రార్థిస్తూ ప్రభా తండ్రి నీ కొరకు రోషంగా బ్రతికే కొరకు మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నాయన విడివక మానక ప్రేమిస్తున్నావయ్యా, నీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ ప్రేమను ప్రభా, నీ ప్రేమకు సాటి ఎవరు ప్రభా, నీకు వందనాలు అయ్యా. నాయన ప్రభు ఇది మన కన్నులకు ఆశ్చర్యమని మీరు సెలవిస్తున్నారు అయ్యా. నిజమే నాయన ప్రభా, నువ్వు గొప్ప ఆశ్చర్యకరాలు చేయగల దేవుడు ప్రభా. మీ నామాన్ని హెచ్చించి మీ నామాన్ని కనపరుస్తున్నాను. ప్రతి చీకటిలో బంధిస్తున్నాను, ప్రతి దురాత్మశలు బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడలని మీరు కోల్చండి అయ్యా. పరచుమని ప్రతి చీకటిలో బంధిస్తున్నాను, ప్రతి దురాత్మశలు వేసినంలో బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడలని మీరు కోల్చండి అయ్యా. పడితే శత్రులు లయపరచమని అడుగుతున్నాను తండ్రి. తండ్రి మీ నామాన్ని హెచ్చిస్తే మీ నామాన్ని కనపరుస్తున్నాను, శృతిస్తున్నాను తండ్రి. ఈ ప్రార్థన మీ సన్నిధి చేర్చుకోమని యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం కూడా మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. షలోమ్. రేపు రాత్రి మళ్ళీ కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.